బిగ్ బాస్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు. గతంలో ఎప్పుడు చూడని సరికొత్త కాన్సెప్ట్లతో ముందుకు సాగుతుంది బిగ్ బాస్ 8 తెలుగు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ స్టోరీలు, రొమాంటిక్ మూమెంట్స్తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ వీక్లోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్లే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఏ కంటెస్టెంట్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ఏ కంటెస్టెంట్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మీరు లెక్కేయండి. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 8 షోకి ఫస్ట్ కంటెస్టెంట్ యస్మి గౌడ అడుగుపెట్టారు. ఆమె ప్రతి వారం 2.5 lakhs రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన టెలివిజన్ నటుడు నిఖిల్ ప్రతి వారానికి 2,25,000 రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక మూడో కంటెస్టెంట్గా వచ్చిన అభయ్ నవీన్ ప్రతి వారం 2 లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అలాగే ప్రేరణ ప్రతి వారం 2 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ సోనియా ఆకుల 1,50,000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ప్రతి వారానికి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైర్ బ్రాండ్గా పేరున్న బెజవాడ బేబక్క ప్రతి వారం 1,50,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ప్రముఖ ఆర్జే శేఖర్ భాష ప్రతి వారం 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బోల్డ్ బ్యూటీ కిరాక్ సీతకు ప్రతి వారం 2 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ఎమోషనల్ స్టార్ మణికంఠ అత్యంత తక్కువగా 1,20,000 రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. యాంకర్ హాట్ బ్యూటీ విష్ణుప్రియ అందరికంటే ఎక్కువగా ప్రతి వారం 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక డి షో విన్నర్ నైనికాకు ప్రతి వారం 2,20,000 రూపాయలు పారితోషికం చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. అలాగే యూట్యూబర్ నవీ అఫ్రిది ప్రతి వారం 2 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.